ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్. 2024 సంవత్సరం నవంబర్ నెల 13వ తేదీ. సద్గురుమూర్తుల పాదపద్మములకు మన్నో సత్యం పుష్పాంజలి సమర్పిస్తున్నాడు. మిత్రులారా, ఇప్పుడు నేను సిద్ధి నుంచి ప్రసారమవుతున్న బాబా సమాధి మందిరం ప్రత్యక్ష ప్రసార దర్శనం చేసుకుంటున్నాను. కాసేపు నిశ్శబ్దంగా ధ్యానం చేసుకుందామని బాబాని చూస్తూ అలా గడిపాను. మిత్రులారా, నిన్న ఏకాదశి అవటంతో ఊరేగింపు చేసినట్టు ఉన్నారు. అందుకని ఊరేగింపు చేసినటువంటి బాబా ఫోటో రాత్రి సమాధి మీద ఉంచి రాత్రి హారతి చేసినట్టుగా ఉన్నారు. అందువల్లే ఉదయ హారతికి కూడా బాబా ఇక్కడ ఉన్నారు. అంతేకాక పాండురంగ స్వామిని పెట్టి ఊరేగించినట్టున్నారు రథోత్సవంలో. నేను నిన్న చూడలేదు లైవ్, అందుకని పాండురంగ స్వామి ఫోటో కూడా ఇక్కడ ఉన్నది. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి కదా మిత్రులారా, ఇంకా కొద్దిగా సమయం ఉంది ఉదయహారతికి ముందు వినిపించేటటువంటి పాటలు వినిపించడానికి. అందువల్ల కొద్దిసేపు నిశ్శబ్ద ధ్యానం చేసుకుందాం. బాబా చెప్పారు ధ్యానం గురించి. నువ్వు నన్ను కేవలం ఆనందంగా ధ్యానించు, అది నీకు సాధ్యం కాకపోతే నగసిక పర్యంతం నా ఆకృతిని గుర్తుపెట్టుకో అన్నారు. అందువల్ల మనం గనక బాబాని చూస్తూ అలా కూర్చున్నట్టయితే, నిశ్శబ్ద ధ్యానంగా కూర్చున్నట్టయితే, మొట్టమొదట బాబాని మనసులో గుర్తుపెట్టుకుంటూ హృదయ ఫలకం మీద అలా భావించుకుంటూ ఉంటే మొదట చెప్పినటువంటి అనుభూతి కూడా కాలాంతరంలో కేవలం ఆనందంగా ధ్యానించడం కూడా మనకు చేతవుతుంది. అందువల్ల బాబా ముఖ దర్శనం చేసుకుని ఆయన పాదాలు మొత్తం విగ్రహాన్నంతా కూడాను దివ్యమంగళ విగ్రహం అలా గుర్తుపెట్టుకుంటూ చూస్తూ మధ్య మధ్యలో భక్తిపూర్వకంగా భక్తి పెళ్ళుకినప్పుడు మనకి సాయి అనుకుంటూ అలా సమయం గడపాలి. ఉదయహారతికి ముందు మనకి అరగంట సమయం దొరుకుతుంది. 4:30కి దాటుతూ ఉండంగా సమాధి మందిరం తీసి ఇలా బాబాను ఉంచుతారు. అప్పటి నుంచి 5 గంటల దాకా ఇలా నిశ్శబ్దంగా బాబాను చూసుకుంటూ ఉండొచ్చు లైవ్ పెట్టుకుంటే. సిద్ధిలో ముఖదర్శనం దగ్గర కూర్చున్నట్టుగానే ఉంటుంది, అనుభూతి కలుగుతుంది మనకి. అందుకని మిత్రులారా, మీరు కనుక 4:30కి గనక మెడుకు వస్తే ఖచ్చితంగా కొద్దిసేపు అయినా బాబాను చూసి మళ్ళీ నిద్ర వస్తే నిద్రపోండి. అది కూడా ఫలితం దక్కుతుంది, చక్కటి ఫలితం వస్తుంది. ఆ 4:30కి 5 మధ్యలో మనకి మెళుకు రావాలి. మెళుకు వస్తే మనం అదృష్టవంతులమే. కాసేపు ఇలా బాబాని నిశ్శబ్దంగా చూసుకోవచ్చు. దేంటి నిశ్శబ్దంగా చూడలేకుండా అంతా మాట్లాడుతున్నారు అంటారేమో. మీకు వివరంగా చెప్పడానికి, అనుభూతి గురించి చెప్పడానికి ఇలా చెప్తున్నాను. మీరు ప్రతిరోజు దొరుకుతుంది కనుక మనకు ఈ సమయం ప్రతిరోజు చేసుకోవచ్చు. అలాగే
మిత్రులారా, మరొకసారి బాబా చరణాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వారు మన ప్రార్థన ఆలకిస్తారు, మనల్ని అనుగ్రహిస్తారు. శ్రీ గురు చరణం శరణం శరణం శరణం.